అండ్ మొన్నే ఎవరో నన్ను అడుగుతూ ఈ జెన్జీ జెన్ ఆల్ఫా గురించి మాట్లాడుతూ మీరే ఏ జనరేషన్ సార్ అంటే నేను ఉల్ఫా జనరేషన్ సార్ అన్నాను. ఉల్ఫా జనరేషన్ అంటే ఏంటంటే ఇంట్లో లంచ్ బాక్స్ పెట్టుకుని కాలేజ్కి వెళ్ళకుండా ఊరంతా తిరిగే వాళ్ళని జనరల్గా ఉల్ఫాస్ అంటారు. వాటికి ఏదైనా కాంపిటీషన్ పెడితే అప్పుడు నేను లీడర్గా వచ్చేవాడిని డెఫినెట్గా. అలాంటి ఉల్ఫా జనరేషన్ క్యారెక్టరే ఈ క్యారెక్టర్. ఈ ఉల్ఫా జనరేషన్ ఏంటంటే ప్రతి జనరేషన్లోనూ ఉంటుంది. దాన్ని ఎంత బాగా చేశాడంటే నాకు తెలియదు, నువ్వు ఉల్ఫా జనరేషనా మంచి స్టూడెంట్ ఏంటో తెలియదు కానీ కానీ ఎంత బాగా చేశాడంటే తను చూస్తున్నంతసేపు మాత్రం నా ఫ్రెండ్స్ చాలామంది గుర్తొచ్చారు నాకు ఇంటర్మీడియట్లోని. ఎందుకంటే నాకు 10th 86%, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ 91%, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ 37%. అంటే ఆ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళే లోపే మొత్తం జనరేషన్స్ కానీ ఇవన్నీ కూడా మారుతాయి జనాలకి. అండ్ అక్కడ ఎట్లాంటివి జరుగుతాయి, ఎట్లాంటి ఒక మనిషి మైండ్ సెట్ ఎట్లా మారుతుంది అనేది చాలా బాగా తెలుసు. అంత అంత బాగా అంత న్యాచురల్గా నిజంగా అంటే మేము చూసుకుంటున్నప్పుడు అయితే అంటే మరి 2015 కాదు, నాది ఎప్పుడో 96 97 అనుకుంటాను.